అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఏవిఆర్ తెలుగు వ్లాగ్స్. కలశము అఖండ జ్యోతి పెట్టుకొని ఈ దేవీ నవరాత్రుల పూజ ఎవరైనా చేసుకోవచ్చా? ఒకవేళ ఈ కలశం అఖండ జ్యోతి పెట్టుకుంటే పాటించవలసిన నియమాలు ఏంటి? సపరేట్గా పూజ గది లేని వాళ్ళు ఈ దేవీ నవరాత్రుల టైంలో పీరియడ్స్ ఎప్పుడు వస్తాయో తెలియని వాళ్ళు కలశం అఖండ జ్యోతి పెట్టుకోవచ్చా? ఈ 9 రోజులు కలశాన్ని మారుస్తూ ఉండాలా? అఖండ జ్యోతి కొండెక్కితే ఏం చేయాలి? ఈ నవరాత్రుల్లో కలశం అఖండ జ్యోతి పెట్టుకొని అమ్మవారిని ఎవరు పూజించాలి అనుకుంటున్నారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా నేను ఈ వీడియోలో చెప్తున్నానండి. ఈ దేవి నవరాత్రుల్లో మామూలుగా ఎవరైనా దుర్గాదేవిని ఆరాధిస్తారు కదండి. కానీ కలశం అఖండ జ్యోతి పెట్టుకొని ఆ తల్లిని పూజించుకోవాలి అంటే కొన్ని నియమాలు ఉన్నాయి.